నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। కన్నుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు, మహారథంపై ఊరేగిన దేవేరులు, భక్తులతో పోటెత్తిన తిరుమల గిరులు। కిరణ్ సమైక్యవాదే అయితే వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలి, విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి హెచ్చరికలు పంపాలి, నగరి శాసనసభ్యులు గాలి డిమాండ్। విద్యుత్ ఉపాధ్యాయ ఉద్యోగుల సమ్మె విరమణ తాత్కాలికమే, ప్రజా సంఘాలు ఏపీ ఎన్జీఓలు ఉద్యమంలో కొనసాగుతారు। తిరుపతి సమైక్య ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ బొబ్బు చెంగారెడ్డి వెల్లడి। శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయకండి, కళ్యాణోత్సవ అక్రమాలపై సిబిసిఐడిచే విచారణ జరిపించాలి, పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ డిమాండ్। వార్తల్లోని వివరాలు। శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి। బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై మహారథంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు। శనివారం వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలను నిర్వహించారు। గరుడోత్సవం తర్వాత మహారథోత్సవానికి అంతటి ప్రాధాన్యత ఉండటంతో అశేష జనవాహిని రథోత్సవంలో పాల్గొన్నారు। మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవిని వాహన మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి పట్టు పీతాంబరాలు, వజ్ర వైడూర్యాలు, సుగంధ పరిమళమైన పుష్పాలతో ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరింపజేశారు। అనంతరం దేవేర్లను మహారథంపై అధిష్ఠింపజేసి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు। కదిలే దేవాలయంగా పిలువబడే రథంపై శ్రీనివాసుడు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు। రథంలోని స్వామిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు। ఉప్పు మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు। మహారథోత్సవంలో వృషభ, అశ్వ, గజసేనలు ముందు భాగాన నడువగా వేద పండితులు మంత్రోచ్చరణలు, మంగళ వాద్యాలు, కళాకారుల నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణల మధ్య రథోత్సవం ఆద్యంతం వేడుకగా సాగింది। హరినామ స్మరణలతో సప్తగిరులు గోవింద గోవింద అంటూ మారుమ్రోగాయి। ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బాపిరాజు, ఈవో గోపాల్, జేఈఓ భాస్కర్, శ్రీనివాసరాజు, ఉన్నతాధికారులు, భక్తులు పాల్గొన్నారు। ब्रह्मा प्रजापतयो वाजा प्रजापतिर्मने मनोप्रजाभ्य आजादिमुना वेदमदे चेदाङ्गुर कर्मादेन विदमावृत्य कुटुम्बेषुरौदेन स्वाध्यायमदीयानागान् विदधते आत्मनि सर्वेन्द्रियाणि सम्पदिष्टाभ्य। ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీ 2 డిపో మేనేజర్ గజలక్ష్మి కోరారు। ఆర్టీసీ నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు శుక్రవారం రాత్రి సఫలం కావడంతో జిల్లాలో శనివారం నుండి ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి వచ్చాయి। రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఏపీ ఎన్జీఓలు ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఎన్ఎంయు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్లు సమ్మెబాట పట్టిన విషయం విదితమే। ఈ యూనియన్ల నాయకులు 60 రోజుల పాటు వివిధ రూపాలలో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి సమైక్యవాణిని బలంగా వినిపించారు। ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడివిడిగా ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు। ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో పాటు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడంతో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెను విరమించారు। దీంతో శనివారం 13 డిపోలకు చెందిన బస్సు సర్వీసులు రోడ్డెక్కాయి।
ఈ సందర్భంగా చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీ2 డిపో మేనేజర్ గజలక్ష్మి మాట్లాడుతూ గత 2 నెలల నుంచి ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో తమ డిపోకు సుమారు 4 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు. శనివారం 60 బస్సు సర్వీసులు రోడ్డెక్కాయన్నారు. చిత్తూరు 2 డిపోలో 80 బస్సు సర్వీసులు ఉన్నాయని వీటిలో 38 బస్సులకు ఎఫ్సీ చేయాల్సి ఉందన్నారు. ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. గత 2 నెలల నుంచి బస్సులేమి సమైక్యాంధ్ర బంద్ వల్ల బస్సులు నడపలేకపోయాము. ఈ బస్సెస్ అన్నీ కూడా ఎఫ్సీ కాకుండా 38 బస్సుల వరకు ఉన్నాయి. అక్టోబర్ నెల వరకు సమైక్యాంధ్ర బంద్ వల్ల మేము ఈ 38 బస్సులు నడపలేకపోతున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రోజు నుంచి ఆర్టీసీ సౌకర్యాలన్నీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, లాస్ అంటే మనకి ప్రతిరోజు యావరేజ్గా 11.5 లక్షల వరకు రాబడి ఉంటుంది. కాబట్టి 2 నెలలు తీసుకుంటే యావరేజ్గా కూడా మనకి దాదాపు 4 కోట్ల వరకు వస్తుంది. సమైక్యాంధ్రకు అనుకూలంగా చిత్తూరులో ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శనివారం చిత్తూరులో ఉపాధ్యాయులు రోడ్లను ఊడ్చి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. విద్యుత్ ఉపాధ్యాయుల సమ్మె విరమణ తాత్కాలికమని, ఢిల్లీ పెద్దలు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తే మెరుపు సమ్మెకు దిగుతామని ఉపాధ్యాయ జేఏసీ నాయకులు హెచ్చరించారు. కాగా 2 నెలలుగా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్న అధ్యాపకులు శుక్రవారం ఆందోళనను విరమించిన విషయం వీతమే. వీరు అదే రోజు పాఠశాలలకు వెళ్లి ప్రధానోపాధ్యాయులకు సమ్మె విరమణ నోటీసులు కూడా ఇచ్చారు. దసరా సెలవుల అనంతరం ఈ నెల 17న అధ్యాపకులు విధులకు హాజరు కానున్నారు. అదే రోజు పాఠశాలలు కూడా పునఃప్రారంభం కానున్నాయి. శ్రీవారి కళ్యాణమస్తు అక్రమాలపై విచారణ జరిపించాలని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కళ్యాణోత్సవాల నిర్వహణలో జరిగిన అవినీతి అక్రమాలను వ్యతిరేకిస్తూ శ్రీవారి ఉత్సవమూర్తులను అంగట్లో బొమ్మలుగా మార్చకండి, కళ్యాణమస్తు అక్రమాలపై సిబిసిఐడి విచారణ జరపాలి అంటూ ప్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారి కళ్యాణం ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరుగుతుందని తెలిపారు. అయితే స్వయంగా కళ్యాణాలను చూడలేని భక్తుల సౌకర్యార్థం కళ్యాణమస్తును దేశ విదేశాలలో నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడ స్థానికంగా ఉండే పారిశ్రామికవేత్తలు, భక్తులు స్వచ్ఛందంగా లక్షలాది రూపాయలను నిధులుగా వెచ్చించి ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కానీ ఆ ఖర్చులకు కూడా మళ్లీ బిల్లులు తయారు చేసి టీటీడీ నిధులను స్వాహా చేస్తున్నారనే అనుమానాలున్నాయని, అవినీతి పనులను సిబిసిఐడిచే సమగ్ర విచారణ చేసి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎంసి భాస్కర్, సికే రవి, హరికృష్ణ, నిరంజన్, శ్రీనివాసులు, కేశవ, సురేష్, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి ఉత్సవమూర్తులను సైతం అంగట్లో బొమ్మల్లాగా విక్రయించడం అనేది చాలా దారుణమైన విషయం, దుర్మార్గం. కాబట్టి వీటి మీద విచారణ జరిపించి ఎంతోమంది దాతలు స్వామివారికి సమర్పించిన కానుకలు తమ పేర్లను గోప్యంగా ఉంచండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాంటి దాతలు ఇచ్చిన ఉత్సవమూర్తులను సైతం బజార్లో అమ్మేశారు. మళ్ళా దాతలు ఇచ్చిన డబ్బులతోనే ఉత్సవమూర్తులను తయారు చేస్తున్నారనే సమాచారం మాకు పక్కాగా ఉంది. కాబట్టి వెంటనే టీటీడీ ఉన్నతాధికారులు దీని మీద సిబిసిఐడి విచారణ జరిపించి వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చి స్వామివారి సొమ్ముకు, భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలకు జవాబుదారీతనంగా ఉండాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీని సమావేశపరిచి విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు పంపాలని నగర శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీమాంధ్రుల అభిప్రాయాలను తీసుకోకుండా ఏకపక్షంగా సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకోవటం, కేబినెట్ ఆమోదం తెలపడమేమిటని ప్రశ్నించారు. ఓట్లు, సీట్లు, నోట్ల కోసం తెలుగు జాతిని విభజించి తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకోవటానికి కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అవినీతికి పాల్పడుతుందని, లేకపోతే నక్సలిజాన్ని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. 1000 కోట్లు అవినీతికి పాల్పడిన మధుగోడాను 44 నెలలుగా జైల్లో ఉంచారని, 1,00,000 కోట్లు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ను 16 నెలలకే బెయిల్పై విడుదల చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో అర్థం కావటం లేదన్నారు. హిందీని దేశ భాషగా రుద్దినప్పుడు కేంద్రంలో ఉన్న తమిళనాడుకు చెందిన మంత్రులు మేము వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవులకు రాజీనామా పెట్టి చెన్నైకి వస్తే ఆ రోజు ప్రధానమంత్రి వచ్చి దిగి లేదు మీకు హిందీ పెట్టవు అని హామీ ఇచ్చేదాకా వాళ్ళు ఢిల్లీకి పోలేదు. మీకు అంత సత్తా లేదా, అంత ధైర్యం లేదా?
ఇంత త్యాగం చేసి 75 రోజులుగా ఉద్యమాలు చేస్తూ ఉంటే కేంద్ర మంత్రులు ఆడ ఏసీ రూముల్లో కూర్చొని పదవులు అనుభవిస్తూ నాటకాలు ఆడుతూ దొంగ రిజర్వేషన్లు పెట్టుకొని ఊరికట్టు పెట్టడము, వాళ్ళు పిలవడము, బొత్తుకెచ్చడము, మళ్ళీ కామ్ అయిపోవడం ఒక్కటి కూడా యాక్సెప్ట్ కాలేదు. ఇందిరాగాంధీ నాగర్వాలా కుంభకోణం, రాజీవ్ గాంధీ బోఫోర్స్ కుంభకోణం, సోనియా గాంధీ 2G స్పెక్ట్రమ్, కామన్వెల్త్ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 సంవత్సరముల కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలిందే తప్ప అభివృద్ధి ఏమాత్రం జరగలేదన్నారు. 2014 ఎన్నికల తర్వాత సోనియా గాంధీని రాష్ట్ర ప్రజలు ఇటలీకి సాగనంపటం ఖాయమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు దంపూరి భాస్కర్, విజయలక్ష్మి, నీలం బాలాజీ, రజనీకాంత్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు నాగర్వాలా కేసు అంటే 25 కోట్లు ఇందిరాగాంధీ, అప్పుడు పెద్ద అవినీతి పర్రాలని పేరు తెచ్చుకుంది ఇందిరాగాంధీ. బోఫర్ అంటే 60 కోట్లు, 60 కోట్లకి ఆయన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు రాజీవ్ గాంధీ. ఇప్పుడు ఈమె తినింది కనీసం 10 లక్షల కోట్లు ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు అన్ని ఏళ్లు పరిపాలన చేసినా కూడా వాళ్ళు ఇక్కడ రైల్వే లైన్లు వేశారు, రోడ్లు వేశారు, చెరువులు కట్టించారు, విశ్వవిద్యాలయాలు పెట్టారు. కానీ ఈమె వచ్చిన తర్వాత దోపిడీ తప్ప ఈ 10 ఏళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. అలు పెరగని పోరాటం చేసైనా సమైక్య రాష్ట్రాన్ని సాధించుకోవాలని, అందుకు తమ వయస్సు సహకరించకపోయినా శక్తి వంచన లేకుండా ఉద్యమిస్తామని ఏపీ పెన్షనర్ల జేఏసీ ప్రతిజ్ఞ పూనింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, ఎస్వి యూనివర్సిటీ, మహిళా వర్సిటీ, ఆచార్య రంగా అగ్రికల్చర్ వర్సిటీ, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ఎల్ఐసి రోడ్లోని ఎన్జీఓ హోమ్ నుండి ప్రారంభమైన సమైక్య ప్రదర్శన ముందుగా టౌన్ క్లబ్ కూడలి వద్దకు చేరుకుని కూడలిలో రాస్తారోకో నిర్వహించి ట్రాఫిక్ను స్తంభింపచేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి సోనియా, కేసీఆర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పెన్షనర్ల జేఏసీ చేపట్టిన సమైక్య మహాప్రదర్శనకు శాప్స్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి, సమైక్యవాదులు, మేధావులు సంఘీభావం ప్రకటించి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జయరాం నాయుడు ప్రసంగిస్తూ రాష్ట్ర విభజన జరిగితే భావి తరాల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందని తెలిసినా కేవలం రాజకీయ లబ్ధి కోసం, అధికారం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసి తెలుగు జాతి ఐక్యతను దెబ్బతీయడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. హైదరాబాద్ మహానగరం ఎవడి సొత్తు కాదని, అది రాష్ట్ర ప్రజల అందరి హక్కు అని గత 78 రోజులుగా సీమాంధ్రులు కడుపులు మార్చుకుంటూ రోడ్లపై ఆందోళనలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమైక్య రాష్ట్రాన్ని వదులుకోమని, అవసరమైతే ప్రాణాలొడ్డైనా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో జేఏసీ నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు, మద్దతుదారులు, సమైక్యవాదులు పాల్గొన్నారు. ఏది చూసినా కూడా, ఏ యూనివర్సిటీ చూసినా కూడా హైదరాబాద్లోనే కేంద్రీకృతమైన రీసెర్చ్ ఆఫీసెస్ కూడా హైదరాబాద్లోనే కేంద్రీకృతమైంది. ఈరోజు ఏది తీసుకున్నా కూడా మనం హైదరాబాద్ వాళ్ళ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉండదు. పోతే విడిపోయినామంటే మనకు నీళ్లు రావు, రాయలసీమ ఎడారుగా మారే అవకాశం ఉన్నది. అలాగే సింగరేణి ప్రాజెక్టు, సింగరేణి గనుల నుంచి ఒక్క టన్ను బొగ్గు కూడా రాకుండా చేస్తారు విడిపోతే. అటువంటప్పుడు మనం ఇతర రాష్ట్రాలపైన ఇక ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది విద్యుత్ శక్తికి. విద్యుత్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తాత్కాలికంగా సమ్మెను విరమించినప్పటికీ ఎన్జీఓలు, ప్రజా సంఘాల ఉద్యమాలు యథాతథంగా కొనసాగుతాయని మబ్బు యువసేన అధినేత మబ్బు చెంగారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, పాలకుల తీరును నిరసిస్తూ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అమ్మవారు రాకాసురులను వధించిన తీరును ప్రదర్శిస్తూ శనివారం స్థానిక వివి మహాల్ రోడ్లో మబ్బు యువసేన నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మంత్రి దిగ్విజయ్ సింగ్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చిత్రపటాలు కలిగిన ఫ్లెక్సీ బ్యానర్లను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సమైక్యవాది మబ్బు యువసేన నాయకుడు చెంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధనే తమ ధ్యేయమన్నారు. పాలకులకు కనువిప్పు కలిగే వరకు తమ నిరసన కొనసాగుతుందని తెలిపారు. ఫైలాన్ తుపాను కారణంగా ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మెను విరమించారే తప్ప సమైక్యాంధ్ర ప్రకటన వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదన్నారు. ఇకనైనా ఢిల్లీ పెద్దలు స్పందించాలని, కమిటీల పేరుతో కాలయాపన చేయవద్దని, సీమాంధ్రుల మనోభావాలను గుర్తించాలని, రోజుకో ప్రకటనతో ప్రజలను గందరగోళంలో పడవేయాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మబ్బు యువసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం గారి మాట కోసం ఏపీఎస్ఆర్టీసీ కానీ ఉపాధ్యాయ జేఏసీ కానీ అలాగే మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా విధుల్లోకి పోతున్నారు. వారు ఈరోజు తాత్కాలికంగా సమ్మె విరమించిన ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళా కానీ నిర్ణయం కానీ మళ్ళీ తీసుకునే పరిస్థితి వస్తే మెరుపు వేగంతో మేము వచ్చి మళ్ళీ ఈ సమ్మెను చేపడతామని చేయడం జరిగింది. మేమందరం కూడా ప్రజా సంఘాల వాళ్ళందరం కూడా ఈ సమ్మెను ఆపే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే ప్రకటన వచ్చేంత వరకు మేమందరం ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అలాగే స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహ కూడలిలో బీసీ జేఏసీ ఉద్యమకారులు చేపట్టిన దీక్షకు బీసీ ఇంజనీర్లు బీసీ నాయకులు సంఘీభావం ప్రకటించి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ కన్వీనర్ నరసింహాచారి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఏకమై ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా వ్యవహరించకుండా చిత్తశుద్ధితో సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నామని అన్నారు. రాజకీయ సంక్షోభంతోనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిసినా ప్రజాప్రతినిధులు ముఖం చాటేయడం బాధాకరమన్నారు. నాయకత్వం లేని ప్రజా ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏ పార్టీకి కానీ నాయకుడికి కానీ భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. 32వ రోజు దీక్షలో బీసీ ఇంజనీరింగ్ ఉద్యోగులు, జేఏసీ నాయకులు అశోక్ సమ్రాట్, గుండూరు వెంకటరమణ, మధుసూదన్ నాయుడు, హేమంత్ యాదవ్, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా కొంతమంది సొంతంగా చందాలు వేసుకొని సమైక్య ఆంధ్రప్రదేశ్ పోరాటంలో బీసీలందరికీ కూడా పాత్ర ఉండాలి. బీసీలు ఈ ఉద్యమంలో కీలకంగా మారాలి. బీసీలందరినీ కూడా ఉత్తేజం చేయాలి. రాష్ట్రం విడిపోతే నష్టపోయేది అత్యధిక శాతం బీసీలే కాబట్టి ఉద్యమ పోరాటంలో సమైక్యాంధ్రదే అంతిమ విజయమని, సీమాంధ్రుల ఉద్యమాన్ని కించపరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని శాప్స్ నాయకులు హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలకు మద్దతుగా శనివారం రాజు మహిళా సంఘాల సభ్యురాళ్లు రిలే దీక్షలు చేపట్టారు. అనంతరం తిరుపతి పార్లమెంటు సభ్యుడు చింతామోహన్ను నగరం నుంచి బహిష్కరించాలంటూ చింతామోహన్ చిత్రాల ఫ్లెక్సీ బ్యానర్లను ప్రదర్శిస్తూ మున్సిపల్ కార్యాలయం నుంచి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు శాప్స్ కన్వీనర్ సుధారాణి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే తమ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఏం జరగాలన్నా ప్రజల అభిష్టం మేరకే జరగాలని, ప్రజల మనోభావాలను తొంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ను సాధించేంత వరకు ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. పవిత్రమైన ఓట్లు వేసి మా కష్ట సుఖాలు వస్తే చెప్పుకునే నాయకులు ఎన్నుకున్నామనుకున్నాం, కానీ ఇంతగా గుడ్డిగా మోసపోయామని తెలుసుకోలేదు. అయినా కూడా మేము ఎంతో మర్యాదగా వినయంగా 2 నెలల పైన రోడ్ల మీద వచ్చి అడుక్కుంటున్నామండి. వచ్చి మాకు కనిపించండి, కనీసం వాళ్ళ వృత్తి ధర్మం అనేది ఒక ప్రతిజ్ఞ తీసుకొని వాళ్ళు ఈరోజు ఆ స్థానంలో కూర్చున్నారు. వాళ్ళ తెలివితేటల శక్తి సామర్థ్యాల మీద వాళ్ళకి పదవులు వచ్చాయండి. కానే కాదు కదా, ప్రజలు వేసిన ఓట్ల వల్ల ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు వాళ్ళు ఈ మాదిరి మహిళలండి. వాళ్ళకేం పదవులు అవసరం లేదు, రాజకీయాలు అసలే తెలియదు. అటువంటి వాళ్ళ బాగోగులు చూడకపోతే వాళ్ళు నాయకులు అంటారా ఏమనుకోవాలి. అనంతరం శాప్స్ నాయకులు మహమ్మద్ రఫీ, రాస్ డైరెక్టర్ మమత మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం తెలుగు తల్లి గర్భం నుంచి ఆవిర్భవించిందని, దీన్ని నీరుగార్చాలని చూస్తే మాడి మసైపోతారని హెచ్చరించారు. ఈ రిలే దీక్షల్లో శాప్స్ కార్యదర్శి రాజారెడ్డి, అధికార ప్రతినిధి శ్రీనివాస చౌదరి, నాయకులు శేషగిరిరావు, రాస్ మహిళలు పాల్గొన్నారు. 75 రోజుల నుంచి సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమాలు లేస్తుంటే కనీసం షిండే గారు ఒక మాట మారితే, దిగ్విజయ్ గారు ఒక మాట మారితే, ఆజాద్ గారు ఒక మాట మారితే, కనీసం సెంట్రల్ మినిస్టర్ వీళ్ళకు కూడా పొంతన లేకుండా ఒకరు తెలంగాణ మేము ఇచ్చేస్తున్నామంటారు, ఒకరు ఇంకా సంవత్సరం పడుతుందంటారు, ఇంకోరు ఆగిపోతుందంటారు. ఇది ఏమిటో పొంతన లేకుండా మాటలు మాట్లాడుతున్నాం. బాధాకరం. రాజకీయ నేతల స్వార్థ ప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజన అని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాజారావు ఆరోపించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్య ఉద్యమానికి మద్దతుగా ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ రాజారావు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న విషయం విదితమే. ఆయన చేపట్టిన దీక్షకు శనివారం పలువురు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ నేతలు ఆడుతున్న రాజకీయ క్రీడలు ప్రజలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాల్సిన నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సామాన్య ప్రజానీకాన్ని ఇక్కట్లు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓ డాక్టర్గా, సమాజంపై బాధ్యత కలిగిన వ్యక్తిగా తన యావదాస్తిని ట్రస్టుకు దానం చేస్తానని, ప్రజాప్రతినిధులు కూడా వారి ఆస్తులను దానం చేయడానికి సిద్ధపడాలని సవాల్ విసిరారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలపై వారికి వివక్ష ఎందుకని ప్రశ్నించారు. ఇది నేతలకు తగదని, సమైక్యాంధ్ర కోసం రాజకీయ సంక్షోభాన్ని సృష్టించైనా రాష్ట్రాన్ని మొక్కలు కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు మీదకి వచ్చారంటే ఈ రాజకీయ వ్యవస్థ స్వార్థపూరితంగా ఉన్నందువల్ల
ప్రజలను మోసం చేస్తున్నారు ఈ రాజకీయ వ్యవస్థ. నా ఆస్తి అంతా కావాలంటే నేను చారిటీకి డొనేట్ చేస్తా. రాజకీయ నాయకులారా, నిస్వార్థంగా ఉంటే మీ ఆస్తుల్ని మీరు చారిటీకి డొనేట్ చేసి మీరు ప్రజాసేవ చేయగలరా అని అడుగుతున్నాను. నేను రాజకీయాల్లోకి రావడానికి మాట్లాడడం లేదు. నాకు రాజకీయ దురుద్దేశాలు లేవు. తప్పు చేసింది రాజకీయ వ్యవస్థ, ఇక్కడ అనుభవిస్తుంది సామాన్య ప్రజలు. ఇదే మనకి పట్టిన అరిష్టము. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా దీని మీద ఆలోచించాలి, మారాలి, మార్చడానికి ప్రయత్నం చేయాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ స్థానిక తుడా కార్యాలయం సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన రిలే దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. వీరికి మద్దతుగా ఆటో నగర్కు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం రిలే దీక్షలు చేపట్టారు. వీరికి ఆ పార్టీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్ రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యత కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని అన్నారు. తమ అధినేత జగన్ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారని, మరి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఎవరి కోసం దీక్ష చేపట్టారని ప్రశ్నించారు. ఈ రిలే దీక్షల్లో ఆ పార్టీ నాయకులు నరసింహారెడ్డి, కిట్టు, చల్లా, లక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పోయి ఢిల్లీలో ఈరోజు నిరాహార దీక్ష చూస్తున్నారంటే ఎందుకు? సమీకాంధ్ర గురించి, ప్రత్యేక తెలంగాణ గురించి, ఆ రోజు ప్రత్యేక తెలంగాణ గురించి లెటర్ ఇచ్చిన నాయకుడు నువ్వు అటువంటి నాయకుడు పోయి ఈరోజు ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్నావంటే ఎంత అమాయకంగా లేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలని మీకు మనం చేస్తున్నాను. అటువంటి నాయకుడు నమ్మే తరగతిలో ప్రజలు లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలా, జగన్మోహన్ రెడ్డి సమీకాంధ్ర గురించి ఒక యువ నాయకుడు ఉంటాడని ప్రజలు నమ్ముతున్నారని మనం చేస్తున్నాను. యూపీఏ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని, ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని చంద్రబాబు దీక్ష చేపడితే కేంద్ర ప్రభుత్వం భగ్నం చేయటం దారుణమని టీడీపీ జిల్లా నాయకులు నీలం బాలాజీ ధ్వజమెత్తారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 75 రోజులుగా సీమాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన 6 కోట్ల మంది ప్రజలు ఉద్యమం చేస్తుంటే గుడ్డి ప్రభుత్వానికి సోనియా గాంధీ కనపడలేదా, వినపడలేదా అంటూ ప్రశ్నించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా 63 సంవత్సరముల వయస్సులో చంద్రబాబు ప్రజాభీష్టాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజేయాలని 6 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తుంటే పోలీసులు దీక్షను భగ్నం చేయడం దారుణమన్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పాలన చేస్తోందని మండిపడ్డారు. ఏపీ ఎన్జీఓలు తాత్కాలికంగా దీక్షను విరమింపజేశామని, అవసరమైతే మెరుపు సమ్మె చేస్తామని చెప్పడం సంతోషదాయకమన్నారు. ఈ 13 జిల్లాల సీమాంధ్రకు సంబంధించినటువంటి జిల్లాలంతా కూడా అన్ని రాజకీయ పక్షాలు, అన్ని ఉద్యోగ జేఏసీలు, ఉపాధ్యాయ జేఏసీలు, ఆఖరికి ఏ నెలగా నెల జీతం మీద ఆధారపడే బతికేటువంటి ఆర్టీసీ కార్మికులు కూడా మా జీతాలు పోయినా పర్వాలేదు, జీవితాలు బాగుపడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో భవిష్యత్ తరాలంతా కూడా దెబ్బతినకూడదు, నష్టపోకూడదు, సాగునీరులో కానీ విద్యార్థి పరంగా కానీ అన్ని రంగాల్లో నష్టపోకూడదు అనేటువంటి మంచి ఆలోచనతో ఈ నిన్నటి వరకు కూడా ఏకదాటిగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. అనంతరం నగర అధ్యక్షులు దంపోరి భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే రాష్ట్రానికి శని పట్టుకుందని, రాజకీయాలను వ్యాపారమయం చేశారని నిప్పులు చెరిగారు. 75 రోజులుగా ఏపీ ఎన్జీఓలు, సామాన్య ప్రజలు సమైక్యాంధ్ర కోసం జీతాలను, ఉద్యోగాలను వదులుకొని జీవితాల కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవటం బాధాకరమన్నారు. సమైక్య రాష్ట్రాన్ని సాధించేంత వరకు పోరాటం ఆగదని, తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉంటూ నిరంతరం పోరాటం సాగిస్తూనే ఉంటుందని తెలిపారు. అంతకుముందు సోనియా గాంధీకి వ్యతిరేకంగా తయారు చేసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు విజయలక్ష్మి, రజనీకాంత్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గత 6 నెలలుగా ఈ రాష్ట్రానికి రాజకీయ వ్యాపారం స్టార్ట్ చేశారు. తెలంగాణ మీకు ఇస్తే మాకేమొస్తుంది, జగన్మోహన్ రెడ్డికి బయలిచ్చి బయట పంపిస్తే మనకి ఏ విధంగా లాభం ఉంటుంది, ఇవన్నీ కూడా ఒప్పందాలు చేసుకుంటూ ప్రజా సంక్షేమం మరిచి ప్రజలు ఇంతమంది ఈ రాష్ట్రం నుంచి దాదాపు 5.5 కోట్ల మంది ఇంత గట్టిగా సమైక్యాంధ్ర ఉండాలంటే ఏ మటుకు పట్టించుకోకుండా దిగ్విజయ్ సింగ్ రోజుకొక స్టేట్మెంట్ ఇస్తూ ఈ సీమాంధ్ర ప్రజలు రెచ్చగొడతారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి సుమారు 45,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 25 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
సర్వదర్శనం భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 6 గంటల సమయం, దివ్యరామ దర్శనం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా సేవలను రద్దు చేయగా ఇక అద్దె గదుల వివరాలు ఇలా ఉన్నాయి. ఉచిత గదులు 5, 50 రూపాయల గదులు 39, 100 రూపాయల గదులు 27, 500 రూపాయల గదులు 17, 600 రూపాయల గదులు 11 ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న గదులను సిఆర్ఓ కార్యాలయంలోని సిబ్బందిని సంప్రదించి పొందవచ్చు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,800 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,945 రూపాయలు. 1 కిలో వెండి ధర 47,025 రూపాయలు కాగా వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 50 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కన్నుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు, మహారథంపై ఊరేగిన దేవేరులు, భక్తులతో పోటెత్తిన తిరుమల గిరులు. కిరణ్ సమైక్యవాదే అయితే వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలి, విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి హెచ్చరికలు పంపాలి. నగరి శాసనసభ్యులు గాలి డిమాండ్. విద్యుత్ ఉపాధ్యాయ ఉద్యోగుల సమ్మె విరమణ తాత్కాలికమే, ప్రజా సంఘాలు ఏపీ ఎన్జీఓలు ఉద్యమంలో కొనసాగుతారు. తిరుపతి సమైక్య ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ బొబ్బు చెంగారెడ్డి వెల్లడి. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయకండి, కళ్యాణోత్సవ అక్రమాలపై సిబిసిఐడిచే విచారణ జరిపించాలి. పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.